ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ లో క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించి కొందరు మంత్రులను తప్పించాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారా? ప్రభుత్వంలో కొందరు మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలని హెచ్చరించినా పట్టించుకోవడం లేదా? దాంతో 2 ఏళ్ల పనితీరు ఆధారంగా కొందరు మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో సీఎం ఉన్నారా? అయితే ఈసారి విస్తరణలో మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ మార్క్ తప్పక ఉంటుందా? మరి క్యాబినెట్లోని అవుట్ అయ్యేది ఎవరు? కొత్తగా ఎంట్రీ ఇచ్చేది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ త్వరలో 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయినట్టు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం కేబినెట్లో కేవలం 1 పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. కానీ కూటమిలో చాలా మంది నేతలకు మంత్రి పదవులు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దాంతో ప్రస్తుతం ఉన్న నేతల్లో కొందరు నేతలకు ఉద్వాసన పలకవచ్చని చెబుతున్నారు. ఇందులో ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవుల నుంచి తప్పించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతుంది. మరోవైపు కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు మీడియాకు చేరడంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎవరు లీక్ చేస్తున్నారో నాకు తెలుసు అని ఆయన అనడం వెనక సదరు మంత్రులపై ఇప్పటికే నిఘా వర్గాల నుంచి ఆయనకు నివేదికలు అందాయని తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం బడ్జెట్ వివరాల లీకేజీపై మొత్తం మంత్రివర్గాన్నే రద్దు చేసిన ఉదంతాన్ని గుర్తు చేయడం ద్వారా పనితీరు మార్చుకుని పక్షంలో ఉద్వాసన తప్పదనే హెచ్చరికలను సీఎం చంద్రబాబు పంపారని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. త్వరలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు అవుతుంది. ఈ తరుణంలో మంత్రివర్గ మార్పులకు సరైన సమయంగా చంద్రబాబు భావిస్తున్నారట. మంత్రుల పనితీరుపై ఆయన వద్ద ఇప్పటికే 1, 2, 3 రేటింగ్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో ప్రజల్లో పట్టు సాధించలేకపోయిన మంత్రులు, శాఖాపరమైన అంశాలపై అవగాహన లేని మరికొందరు నేతలు, వివాదాల్లో చిక్కుకున్న మంత్రులను ఈసారి తప్పించి వారి స్థానంలో కొత్త ముఖాలకు, యువతకు అవకాశం ఇవ్వాలని బాబు యోచిస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు తన కొత్త టీంను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో పార్టీని ఉరకలెత్తించే చురుకైన నేతలకు, సామాజిక సమీకరణాలలో ప్రాధాన్యత దక్కని వర్గాలకు ఈ ప్రక్షాళనలో పెద్దపీట వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఉన్న రాజకీయ అసమతుల్యతలను సరిచేయడానికి కేబినెట్ విస్తరణ ఒక ఆయుధంగా మార్చుకుంటారని అంటున్నారు. మరోవైపు వచ్చే ఏడాది నుంచి వైఎస్ జగన్ జనంలోకి రాబోతున్నారు. రాష్ట్రమంతటా తన పాదయాత్ర ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. దాంతో జగన్ను విమర్శలను తిప్పికొట్టేలా యువ నేతలకు అవకాశం కల్పించే ఆలోచన సైతం చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ విడత మార్పుల్లో నారా లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. యువ నేతలకు ప్రాధాన్యత పెంచే క్రమంలో కొందరు సీనియర్లను పార్టీ బాధ్యతలకు పరిమితం చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలను పరిగణలోకి తీసుకుంటూ కూటమిలోని ఇతర నేతలకు కూడా ప్రాతినిధ్యం పెంచడం ద్వారా 2029 ఎన్నికల వరకు బలమైన పునాది వేయాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. చంద్రబాబు ప్రస్తుతం డ్యామేజ్ కంట్రోల్ మోడ్లో ఉన్నారు. కేబినెట్ ఎజెండా లీక్ అవ్వడం అనేది ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే అంశంగా ఆయన భావిస్తున్నారు. అందుకే శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి ఎవరైతే అధికారులపై పట్టు సాధించలేకపోయారో వారిని నిర్మోహమాటంగా పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద కేబినెట్లో కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తారు, ఎవరెవరిని మంత్రి పదవుల నుంచి తప్పిస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈసారి కేబినెట్ విస్తరణలో జనసేనలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది, బీజేపీకి కూడా మినిస్ట్రీ ఇస్తారా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి కేబినెట్లో ప్రక్షాళనలో ఎలాంటి మార్పులు ఉంటాయో.